ఈ నెల 28వ తేదీన కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో సాగునీటి రంగానికి సూపర్ 6 పథకాలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. పర్యవసానంగా సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన ఉండిపోయినాయి. ఇక సూపర్ 6 పథకాల్లో ఒక్క సామాజిక పెన్షన్లు పథకం, మహిళలకు సంబంధించిన 3 హామీల్లో ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం తప్ప మిగతా ఏవి కూడా అమలు కాలేదు. కనీసము 2025-26 ఆర్థిక సంవత్సరంలోనైనా సరే ఈ రెండు రంగాలకు సముచిత ప్రాముఖ్యత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇందులో మొదటిది సాగునీటి రంగం. మనది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం. వ్యవసాయానికి సాగునీటి రంగం గుండెకాయ లాంటిది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు టోటల్ బడ్జెట్లో 15% కేవలము సాగునీటి రంగానికే కేటాయించేవి. అందువల్లనే అనేక ప్రాజెక్టులో సింహభాగం పూర్తయినాయి. తరువాత వచ్చిన ప్రభుత్వాలు సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసిన కారణంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే చందంగా ఉండిపోయినాయి. కనీసం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 15% నిధులు కేవలం సాగునీటి రంగానికి కేటాయించాలి. అంటే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుందనుకుంటే 45,000 కోట్ల రూపాయలు సాగునీటి రంగానికి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా సూపర్ 6 పథకాలకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇందులో నిరుద్యోగులకు సంబంధించి దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. నెలకు 3,000 రూపాయల చొప్పున 7,200 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 2024-25లో పైసా ఇవ్వలేదు. కనీసం 2025-26లో అయినా సరే నిరుద్యోగ భృతి కింద 7,200 కోట్ల రూపాయలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక తల్లికి వందనం. దాదాపు రాష్ట్రంలో 83 లక్షల మంది స్కూలుకు వెళ్ళే విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,450 కోట్లు కావాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కనీసం 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో అయినా సరే తల్లికి వందనం పథకం కింద 12,450 కోట్ల రూపాయలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్రంలో 53,52,000 మంది రైతులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఏడాదికి 20,000 రూపాయల చొప్పున మొత్తం 10,706 కోట్ల రూపాయలు కావాలి. 2024-25లో పైసా ఇవ్వలేదు. కనీసం 2025-26లో అయినా సరే ఈ పద్దు కింద 10,706 కోట్ల రూపాయలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక ఆడబిడ్డ నిధి కింద 19-59 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వాళ్లకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని సూపర్ 6 హామీలో పేర్కొనడం జరిగింది. రాష్ట్రంలో ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కలిసి 37,313 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలి. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణానికి 3,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు వాళ్ళకు వచ్చేసి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అటువంటి వాళ్ళు 17 లక్షల మంది ఉన్నారు. ఏడాదికి 8,160 కోట్ల రూపాయలు కేటాయించాలి బడ్జెట్లో. ఇంకా మిగతా సామాజిక పెన్షన్ల కోసం 30,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. కాబట్టి ఓవరాల్గా సూపర్ 6 హామీల అమలు కోసం 2025-26లో 1,10,000 కోట్ల రూపాయలు, సాగునీటి రంగానికి 45,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.